మీకు ఇల్లు కొనేవాళ్ళు ఉన్నారు, ఇల్లు లేదు మన దగ్గర. ఇల్లు డిజైన్ లేదు, ఇల్లు ప్లాన్ లేదు, ఏమీ లేదు. సో అప్పుడు వీళ్ళు ఒక ఆర్కిటెక్ట్ దగ్గర తీసుకెళ్ళేసి ప్లాన్లు అవి తీసుకొస్తే పీడిఎఫ్ కాపీల్ని నేను ఈమెయిల్ చేశాను. ఇవి ప్లాన్స్, ఎలివేషన్. మామూలుగా ఇల్లు అమ్మాలంటే బ్రోషర్ చూపించాలి, వాక్త్రూ చూపించాలి, అవి చూపించాలి, ఇవి చూపించాలి, ఎంతో ఉంటుంది. బట్ ఐ సోల్డ్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ వితౌట్ ప్రింటింగ్ సింగిల్ బ్రోషర్. జస్ట్ అండ్ సాఫ్ట్ కాపీస్ పీడిఎఫ్లు పంపించేస్తే అసలు అది కూడా పంపకముందు కొన్నారు జనాలు. దెన్ 1 week 10 days తర్వాత నరేన్ ఓకే హౌ మచ్ వీ నీడ్ టు పే ఫర్ ది హోమ్ అని ఎంక్వైరీస్. నా దగ్గర ఎలా తీసుకోవాలో, డబ్బు ఎలా తీసుకోవాలనో అసలు ఏంటి అనేది ఏమీ తెలియదు. అప్పుడు మా అన్నయ్య, మా పెద్దన్నయ్య కేవీఎస్ నరసింహరావు గారు, ఆయన ఎవరైతే నన్ను హైదరాబాద్ తీసుకొచ్చి చదివించి అన్నీ చేశాడని చెప్పాను కదా, మా పెద్దన్నయ్య అప్పుడు గల్ఫ్ ఆయిల్లో కమర్షియల్ ఆఫీసర్గా చేసేవారు. ఈవెన్ దాట్ టైమ్ ఇట్ వాజ్ వెరీ స్మాల్ జాబ్ ఫర్ హిమ్. సో హ్యావింగ్ సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ సో మెనీ కంపెనీస్. సో అన్నయ్య దగ్గరికి వెళ్ళి, అన్నయ్య ఇట్లా ఉంది, బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను అంటే, నువ్వు అన్నయ్య అన్నాడు నేను డిజైన్ చేస్తాను రా, ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని చెప్పేసాను. సో మా బ్రదరు అకౌంట్స్, ఫైనాన్స్ అన్నీ చూసుకుంటానని చెప్పి డిజైన్ చేసి వచ్చారు. అప్పుడు కంపెనీ ఫార్మేషన్ అంటే ఏంటి, పార్ట్నర్షిప్ ఫామ్ పెట్టాలన్నా, ప్రైవేట్ లిమిటెడ్ పెట్టాలన్నా, ఆడిటర్ దగ్గరికి, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ మా అన్నయ్య చూసుకున్నాడు.